ఏవండోయ్! నిన్న ఒక తమ్ముడు వీడియో పెట్టాడండి. ఆ అబ్బాయిది కాకినాడ. ఇల్లు కూడా బేరం పెట్టాడు. ఇల్లు అమ్మేసుకుంటున్నాడు ఆ అబ్బాయి. అదే లాటరీలో పెట్టాడు ఇల్లు. నిన్నేమని వీడియో పెట్టాడంటే, హ్మ్. ఏవండీ, మాకు చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాము. చికెన్ తెచ్చుకుంటానికి కూడా డబ్బులు లేవు. రూ. 100 ఉన్నాయి. ఆ రూ. 100 ఎట్టి చికెన్ తెచ్చుకొని కూర వండుకుందాం అంటే మా ఆవిడ మంచినూనె లేదన్నది. ఇంకా రూ. 100 ఎట్టి మంచినూనె తెస్తే చాలా కూరలకొత్తది కదా అని ఇంక చికెన్ మానేసి మేము ములక్కాడ కోడిగుడ్లు వండుకుంటున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉన్నప్పుడు డబ్బు విలువ తెలీదు. ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసుకొని అందరికీ సాయం చేసేస్తే లేనప్పుడు ఇదిగో ఇలా ఉంటది. అందుకు చెప్తున్నాను అని పెట్టాడు వీడియో. కానీ ఆ వీడియో చూస్తే నాకు చాలా బాధ కలిగింది. ఆ తమ్ముడు ఎంత బాధపడితే అలా పెట్టాడండి. అది నిజమేనండి. ఆ తమ్ముడు చెప్పినట్టు నిజంగాను ఇప్పుడు డబ్బు విలువ తెలియట్లేదు. మధ్య తరగతోళ్ళు పైకి రావట్లేదు అంటే ఎలా వస్తారండి? మధ్య తరగతోళ్ళు కుటుంబం పైకి రావట్లేదంటే ఎలా వస్తారు? మధ్య తరగతోళ్ళు ఒక్కడు సంపాదించటంను, నలుగురు తింటమను. నలుగురు తినాలి, ఒకడు సంపాదించాలి. ఆ ఒక్కడి సంపాదనలో ఎన్ని ఖర్చులండి. పెళ్ళిళ్ళని, సావులని, సవతులని, చూసిరాటాలు, హాస్పిటల్‌లో ఉన్నోళ్ళు పలకరించటాలు, ఈ పెట్రోల్ ఖర్చులు, కరెంటు బిల్లులు, ఎన్ని ఖర్చులండి. ఎన్ని పడతాయి ఒక్కడి మీద? మరెలా వస్తాయి? మరి ఇన్నాటిల మీద పడాలంటే ఎలా వస్తాయి చెప్పండి? అందుకనేనండి. అయినా చాలామంది ఇన్ని ఖర్చులతో పాటు ఇంకా ఆళ్ళకి బాధ్యత తెలియకుండా ఫంక్షన్‌లు కూడా పెద్ద ఆడంబరంగా చేసేత్తన్నారు. ఏంటి, ఈ పుట్టినరోజు ఫంక్షన్‌లేంటి, సవతులేంటి, పెళ్ళిళ్ళేంటి, ఉయ్యాల తొట్టిలో ఏయటాలేంటి, ఎందుకండి అంతంత ఖర్చులు? ఏది పెడితే అదే తింటారు వచ్చినోళ్ళు. ఇయాల తింటారు, ఎళ్ళిపోతారు. రేపు నుంచి అప్పులోడు మన ఇంటి ముందుంటాడు. ఎందుకంటే చాలామంది చూసానండి, ఇలాంటి గొప్పలకు పోయేది మధ్య తరగతి కుటుంబం వోళ్ళే. ఇలా గొప్పలోకి పోతారు. పెద్ద పెద్దోళ్ళు ఉన్నవోళ్ళు ఎవరు ఈ ఫంక్షన్‌లు పెద్ద పెద్ద ఫంక్షన్‌లు చేసుకుంటలేదు. అప్పులు చేసి మరి గొప్పగా అందరూ కూడాను, చెయ్యవా? ఒకతే కూతురు చెయ్యవా? ఒక్కడే కొడుకు చెయ్యవా? అంటారు. అంతే ఆళ్ళ మాటలకి ఇంక ఈళ్ళు పెద్ద ఇదైపోయి అంతే దొరికిన కాడికి అప్పులు జేసి, ఇదిగో ఇలా చేసి, ఇదిగో ఇలాగ రోడ్డున పడతాం. కదండీ! ఎనకాల ఏమన్నా ఆస్తులుంటాయా మధ్య తరగతి కుటుంబం వోళ్ళకి? ఏమన్నా అమ్ముకొని తీర్చుకుంటానికి ఉండవు కదా! అప్పులే మిగులుతాయి. ఇంటి మీద అప్పులు, ఏంటో ఫైనాన్సులు, ఈఎంఐలు, అప్పులు. బయట ఎళ్లి సంపాదించుకుని మగోడు ఇంటికొచ్చి ప్రశాంతంగా పడుకుంటాకున్నదా? చెప్పండి. ఎందుకండి ఇలాంటి గొప్పలు పోవటాలు? ఆ తమ్ముడు ఇప్పుడు తెలుసుకున్నాడు చూసారా? అందరూ ఇప్పుడు తెలుసుకుంటే కొంత పిల్లల భవిష్యత్తును ఆళ్ళు రేపొద్దున బతకటానికి బావుంటది. ఏవండో మర్చిపోయాను ఇంకోటి. నిన్న ఓ సిస్టరు వర్షం వస్తే మాకు పంపండి అన్నారు. రాత్రంతా కొద్ది కొద్దిగా కురిసిందండి. ఇంక పొద్దుట కురుతుంది. ఇంకొద్దులే అమ్మ రాత్రి కురిసావు కదా! ఆ సిస్టర్ ఇంటికెళ్ళు అని పంపాను. వచ్చిందా చెల్లి మీకు? వస్తే ఈ రోజంతా ఉంచుకొని సాయంత్రం పంపేయండి. మాకు సాయంత్రం చల్లగా ఉంటది వర్షం వస్తే. ఏ?